ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో కానీ ఏ దిల్ హై ముష్కిల్ సినిమా మెరుపుతిగకే మైండ్ బ్లాక్ అయ్యే అందాన్ని సొంతం చేసుకున్న ఐశ్వర్య రాయ్ని ఎంత నాంచాలో అంతగా నాంచేసిందని చెప్పాలండోయ్. ఇప్పటి వరకు ఆమె ఎన్ని సినిమాల్లో నటించినా తన కో స్టార్తో కథకు తగ్గట్లుగా ఎంత ఘాటు రొమాన్స్ చేసినా ఎప్పుడూ జరిగినంత చర్చ ఏ దిల్ హై ముష్కిల్ మూవీకి జరిగిందని చెప్పాలి. ఈ సినిమాలో తనకంటే 10 ఏళ్లు చిన్నోడైన రణబీర్ కపూర్తో ఐష్ చేసిన హార్ట్ పిచ్చెక్కించడమే కాదు సినిమా మీద అంచనాల్ని కూడా భారీగా పెంచాయి. టీజర్లో చూపించినంత ఘాట్ రొమాన్స్ నిజంగా సినిమాలో ఉంటుందో లేదో కానీ ఈ సినిమాలో ఐష్ పాత్ర గురించి మాత్రం ఇప్పుడు జనాలంతా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఇది సరిపోదన్నట్లుగా ఈ సినిమా మొదలైన నాటి నుంచి అత్తా కోడళ్ల మధ్య రచ్చ మరింత పెరిగిందని, అభిషేక్ ఐష్ల మధ్య కూడా సంబంధాలు ఏమాత్రం సరిగా లేవన్న పుకార్లు షికార్లు చేస్తున్న పరిస్థితి. ఇందులో వాస్తవ సంగతి అలా ఉంచితే ఈ భారీగా రచ్చ జరుగుతున్న వేళ ఇటీవల ఓ మ్యాగజైన్కు ఫోటో షూట్ ఇచ్చిన ఆమె ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిందండోయ్. ఈ మాటల్ని ఎలాంటి మూడ్లో చెప్పిందో తెలియదు కానీ దాన్ని విన్నవారంతా మాత్రం నోళ్ళు వెళ్ళబెట్టుకోవడమే కాదు ఐష్ అసలు ఆలోచించే మాట్లాడుతుందా అని కూడా అనుకుంటున్నారండోయ్. ఇంతకు ఆవిడ చెప్పిన విషయం ఏంటో తెలుసా? ఈ మధ్యన రణబీర్ కపూర్ని తన తండ్రి అనుకొని డాడీ అంటూ తన గారాల పట్టి ఆరాధ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంది అని చెప్పిందండోయ్. అయితే ఇదంతా అభిషేక్ మాదిరిగానే రణబీర్ కూడా జాకెట్ క్యాప్ పెట్టుకోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పుకొచ్చింది. రణబీర్ ఎప్పుడు కనిపించినా ఓసారి అంకుల్ అని మరోసారి ఆర్కే అంటూ పిలుస్తుందని తన కూతురు ముచ్చట్లను మురిపంగా చెప్పిందంట. అయినా అభిషేక్ హైట్ ఏంటి, రణబీర్ హైట్ ఏంటి, ఎత్తులోనే అంత తేడా ఉన్నప్పుడు కోట్ హ్యాట్ పెట్టుకుంటేనే రణబీర్ను తన డాడీ అనుకునేంత చిన్నపిల్ల కాదే ఆరాధ్య. మరి మీరే చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐష్ అలా మాట్లాడడం కరెక్టేనంటారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.